అన్నం తినేదెందుకురా, స్వామిని కొలిచేటందుకురా. స్వామిని కొలిచేదెందుకురా, మోక్షం పొందేటందుకురా. ఎక్కడ మొదలైనా అక్కడ పూర్తయిపోవాలి. ఆ పూర్తయిపోవడం మార్పు చెందుతూ వెళ్ళిపోవడం. ధర్మానుష్ఠానము అన్న మాటకు అర్థం ఏమిటంటే మార్పు చెందుతూ ఉండడం. కాలమునందు ఎప్పుడు ఏది చెయ్యాలో అది భక్తితో చేస్తూ వెళ్ళిపోతాడు. చేస్తూ వెళ్ళి 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 చివరకు తాను సత్యముగా మిగిలిపోతాడు. అంటే ఇక ఏ కదలిక లేని పరబ్రహ్మస్వరూపంగా నిలబడగలిగిన స్థితికి ఎదుగుతాడు. ఈ జ్ఞానము ఎరుపు చేత సంకేతింపబడుతుంది. దానికి నేను సుమా ప్రధాన కారణం. నా అనుగ్రహము చేత నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు. అలా ఉపాసన లేకపోతే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. పుట్టా చావా పుట్టా చావా పుట్టా చావా అలా